హలో అండి, నమస్తే. మేము బందర్ దగ్గర పెడన వెళ్ళామండి. అమ్మవారు పైడమ్మ తల్లి ఇక్కడికి వెళ్ళాము. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళామండి. హైదరాబాద్ నుంచి మా మరిది వచ్చారు. మా వారు, నేను, మా మరిది మొన్న ఆదివారం వెళ్ళామండి. ఇక్కడ గుడి కూడా చాలా పెద్ద ప్రాంగణంతో ఉంటుందండి అమ్మవారిది. ఈ అమ్మవారు వెలిసిన తల్లండి, స్వయంభువు. అయితే ఇక్కడ చెరువు కూడా ఉందండి. అమ్మవారికి జాతరప్పుడు ఇక్కడ చెరువులో కూడా తెప్పోత్సవం లాగా చేస్తారండి. చాలా కన్నుల పండుగగా ఉంటుందిట. మేమైతే ఆ అమ్మవారి జాతరకి వెళ్ళలేదు. ఇక్కడ ఏది అనుకున్నా కూడా మనకి అవుతాయిటండి పనులు. దగ్గర ఊళ్ళ వాళ్ళే కాదండి, చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఒక్కసారైనా చేసుకోవాలండి అమ్మవారి దర్శనం. అమ్మవారికి చూడటానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఈ అమ్మవారు ఇక్కడ వెలిసారట. అయితే ఇక్కడ మార్గశిర పౌర్ణమి నుంచి 11 రోజుల పాటు జరుగుతాయిటండి. మొన్ననే జరిగాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందిటండి. అమ్మవారు అన్నీ కూడా ఈ కోరికలు ఏమి మొక్కుకుంటే అవి జరిగేట్టు చూస్తారండి. ఇక్కడ ఉయ్యాల కనబడుతోంది కదా, ఒక చిన్న బాబుని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేశారండి. అమ్మవారి సన్నిధిలో ఉయ్యాల్లో వేస్తారండి. అక్కడ పేరెంటల్ లాగా చేస్తారు. అయితే ఈ అమ్మవారికి ఇక్కడ స్థల పురాణం ఉందండి. ఈ అమ్మవారు చిన్నతనంలోనే అమ్మవారికి వివాహం జరిగిందిటండి. అయితే ఈవిడ తోటవారి ఆడపడుచు దాసరి వారి కోడలిటండి. ఈవిడ చిన్నతనంలోనే వివాహం అయ్యి కొంత వయసు వచ్చిన తర్వాత కృష్ణమ్మ అనే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళ కోసం వెళ్ళిందిటండి. ఆ చుట్టుపక్కల కొంతమంది ఆకతాయి వాళ్ళ మాటలు చూసి భరించలేక ఈమె బావిలోకి దూకేసిందిటండి. అక్కడ బావిలో దూకిన తర్వాత ఇక్కడ చిందాకన చూపించా చూడండి, ఆ చెరువు దగ్గరికి వచ్చిందిట. అక్కడ చాకలాళ్ళు బండ మీద బట్టలు ఉతుకుతుంటే ఒక అమ్మాయికి ఒంటి మీద వచ్చి, నేను ఇక్కడ వెలుస్తాను, నేను బలానా దాసరి వారి కోడల్ని, తోటవారి ఆడబడుచుని, నాకు ఇక్కడ పూజలు చెయ్యాలి అని చెప్తుందిటండి. సంతానం లేని వాళ్ళు, మొక్కుకున్న వాళ్ళు ఇట్లా నెల లోపల ఉయ్యాల్లో వేస్తారటండి. అమ్మవారి ఆశీస్సులు